ఈ విషయమే ఈరోజు మేము ఎస్పీ గారిని కలవటం జరిగింది. అక్కడ ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ, ఈ మైకు, ఇవన్నీ కూడా పెట్టుకునే విధంగా మరి ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు రైతులు ఎంత ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. గుంటూరు మిర్చి యార్డుకి ఏ రకంగా మిర్చి తరలి వస్తూ ఉందో, ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి రైతాంగం చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. ఇప్పుడిగా మిరపకాయలు వస్తూ ఉంటే 1500 రూపాయలు మేము ఎకరాకి క్వింటాకి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ 1500 నిన్నటిదాకా ఉన్నటువంటి రేట్లో నిన్నటిదాకా 3000 4000 అమ్మిని ఈరోజు 2000 కూడా అమ్మేటువంటి దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం యొక్క చేతగానితనం వలన, ప్రభుత్వం యొక్క అసమర్థత వలన ఈరోజు రైతాంగం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జరగబోయేటువంటి 1, 2 తారీఖులో జరగబోయేటువంటి దీక్షని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.